వచ్చిన సాయంకాలం వచ్చిన తర్వాత అంతవరకు ఆ ఇంట్లో ఎంత లోన్లీగా, ఎంత ఇబ్బందిగా, అది ఎంత సంతోషంగా ఆ అమ్మాయి ఉన్నప్పటికీ సాయంకాలం భర్త వచ్చిన తర్వాత ఒక్క అరగంట పావుగంట తన దగ్గర కూర్చుని చక్కగా మాట్లాడితే పగలంతా పడినటువంటి కష్టం పురుషుడు మర్చిపోతాడు, స్త్రీ మర్చిపోతుంది. అయితే చాలా కుటుంబాలు దొరకదు. ఎందుకంటే కనుక కాస్త లేట్ అయ్యేసరికి ఆడవాళ్ళ నోట్లో చివరి నుండి డైలాగ్ ఏంటో చెప్పనా, ఇప్పుడు రాక ఎక్కడ డ్యాష్, ఆ తర్వాత మాట మేము మాట్లాడలేండి, ఇప్పుడు రాక ఎక్కడ అని చాలా కోపంగా అంటారు. అప్పుడు మగాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా, ఏదో మాట. ఇక్కడ ఇంకొక మాట కూడా నీకు చెప్తారు, ఆడవాళ్ళు కొన్నిసార్లు క్లూ ఇచ్చి మరి అందించుకుంటారు. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొడితే ఎవరికి నష్టం, ఉపవాసం అయిపోతుంది మన రోజు. క్లూ ఇచ్చి ఎలా కొట్టించుకుంటారంటే కోపం ఏదో అంటారు అమ్మాయి, ఏటి అంత కోపంగా అంటున్నావు అని అబ్బాయి అనేసరికి ఏటి అంత కోపంగా అంటున్నావు కొడతావా అని క్లూ ఇస్తారు ముందు. కొట్టడం కొన్ని తెచ్చుకోవాలి, అలాగే ఒకటి బీకేసరికి అంతేనా ఇంకేమైనా కొట్టగలవా అంటారు. అంటే ఒక దెబ్బతో అయిపోయింది నీ పని గంట కొట్టలేవా అంటారు. ఇంకేమైనా తక్కువ తిన్నాడా మళ్ళీ ఇంకోటి కొట్టేసరికి ఇంతేనా ఇంకేమైనా కాల్ చేయమని ఇరవగలవా అంటుంది. అంటే ఇంకొకరు ఆ మాటల కనుక మనం కంట అయితే కుటుంబాల్లో రచ్చరచ్చే. అమ్మ దేవు ఇస్తారు, ఎంత లేట్ అయినా ఒక్క క్లూ చెప్తాను చూడండి, నీకే కాదు ఇక్కడ ఉన్న ఆడాళ్ళందరికీ. మగాడి యొక్క మనసు దోచుకోవాలంటే అంటే మనసు దోచుకోలేరు. కనబడిందండి? పెద్ద పెద్ద కేకలేసి నువ్వు అలాగా ఇలాగంటే కనుక మగాళ్ళు లోపడిపోరు. ప్రేమగా అండి, దీన్ని ఏమంటారంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రేమగా గోకడం అండి. ప్రేమగా ఇంత లేటుగా వచ్చావు, నేను ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా నీకోసం, నిన్ను ఇంత లేట్ అయితే నేను ఎంత ఎదురు చూస్తాను నీకోసం ప్రేమగా మాట్లాడితే ఇంత లేట్ అవడం నా భార్య ఎంత బాధపడుతుంది. అలాగని వానకు జీతం కాకపోయినా కానీ టీఆర్ఎస్ ఎక్కువ వచ్చేస్తాడు, అంటే ఏది కాలు ఎక్కువ వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర కొంతమంది వాతావరణాలు బాగోవాడు. ఎందుకు వచ్చారో బాబు ఇంటికి అన్నట్టు ఉంటుంది మగాడికి. వాతావరణం ఎలా ఉంటుందంటే మీకు అర్థం అవ్వాలంటే భోజనం చేస్తున్నప్పుడు బయట రూములు ఉన్నాయి చూడండి, ఆ రూముల్లో యువతుల రూమ్లోకి ఒకసారి లోపలికి వెళ్ళండి, మీరు వాంతి చేసుకోకపోతే ఒట్టు. ఎందుకంటే రాత్రి అందులో చేప పెట్టారు, రూమ్ తీసి లోపలికి వెళ్తుంది కంపోసం, అందులో పెళ్ళికొడుకు నలుగురు పెడదాం, రూమ్ తీసేసరికి మాకే వాంతి వచ్చేలా ఉంది. అంటే రూమ్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి. కానీ వస్తే ఎందుకు వచ్చేది రా బాబు అన్న వాతావరణం సతీష్కి ఉండకూడదు. లేట్ అవ్వకుండా వచ్చేయాలంటే ఇంటి దగ్గర ఆ విధమైనటువంటి వాతావరణం కల్పించగలిగిన వారమై ఉండాలి. కనుక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దైవజనుల అనుభూతి వచ్చిన ఒక మాట, అనుమానం అనేది ఏ ఒక్కరిలోని కూడా రాకూడదు. నమ్మకం అనేది కుటుంబానికి ఒక మూలరాయి అని చెప్పుకోవడంలో సందేహం లేదు. వివాహ కార్యక్రమంలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాను. ఈ రోజు చేయబోతున్నటువంటి వివాహంలో తాళిబొట్టు ఉండదు, మాంగళ్య సూత్రం ధరించడం ఉండదు, మెట్లు పెట్టడం ఉండదు, ఉంగరాలు పెట్టడం ఉండదు. ఎందుకంటే మీలో చాలా మంది నమ్ముకొని వారు ఉన్నారు కనుక చిన్న విషయం మీకు క్లారిటీ ఇస్తా ఉన్నాను. ఏంటి క్రైస్తవ పెళ్లి అంటే ఇంతేనా, ఈ తాళిబొట్లు అవి కట్టరా లేకపోతే ఉంగరాలు అవి పెట్టుకోరా అన్న డౌట్ మీకు ఉండొచ్చు. తాళిబొట్టు కడతారు క్రైస్తవ వివాహంలో, అయితే ఈ వివాహంలో అవి ఏమి ఉండవు. కారణం ఏంటంటే ఈ అమ్మాయి పెళ్లి కుమార్తె ఏ వస్తువులు కూడా అమ్మాయి ధరించుకోలేదు, ఆ అమ్మాయి ఏ ఆభరణాలు కూడా ధరించుకోలేదు. ఒకవేళ ఇక్కడ మీకు ఇంకో డౌట్, యేసు ప్రభు నమ్ముకుంటే కనుక నిలువు దోపిడీలకు మొత్తం ఇవన్నీ తీసేయాలా అన్న డౌట్ మీకు రావచ్చు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏ దైవజనుడు కూడా బలవంతంగా మీ ఎవరి వస్తువులు తీయించేయరండి. మరి ఎందుకు తీసేసింది ఆ అమ్మాయి అన్న డౌట్ మీకు రావచ్చు. భక్తిలో కూడా కొన్ని మెట్లనే ఉంటాయి, నేను బాగా దేవునికి దగ్గరగా ఉండాలి, మరింత ఎక్కువ భక్తిగా నేను ఉండాలి, దేవుని కొరకు మంచి సాక్షిగా నేను బ్రతకాలని కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా దేవునికి సమర్పించుకుని మరింత ఇంకా దేవుని దగ్గరగా ఉండడానికి వారి వస్తువులను సమర్పించుకుని మరింత భక్తిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా భక్తిలో మెట్లు. మరికొంతమంది ఉంటారు, వారి జీవితంలో జీవించినంత కాలం ఎప్పుడు కూడా రంగు వస్త్రాలు ధరించలేదు, తెల్ల దుస్తులే ధరిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా సమర్పించుకుంటారు దేవుని దగ్గర. నా పెళ్లి అయ్యేసరికి నా భార్యకు వస్తువులన్నీ ఉన్నాయి, పాస్టర్ గారి అబ్బాయి నేను, అయితే నా పెళ్లికి నా భార్యకు వస్తువులన్నీ ఉన్నాయి. అయితే పెళ్ళైన తర్వాత
తర్వాత మా పెద్ద బాబు పుట్టినప్పుడు వాడు ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు సమర్పించుకున్నాను. నా కొడుకు నాకు దక్కితే వస్తువులన్నీ తీసేసి నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను ప్రభువా అని తీర్మానం చేసుకుని ఆ రోజు తీసింది ఈ రోజు వరకు కూడా వస్తువులు ధరించుకోలేదు. ఈ మధ్యన ఒక పాస్టర్ గారికి వివాహ సంబంధం మాట్లాడుతుంటే ఆయన అన్నారు, వస్తువులు పెట్టుకున్న అమ్మాయి నాకు వద్దండి అన్నారు. ప్రసన్న గారు మీకు అలాంటి ఆఫర్తో వద్దనకండి, ఎందుకంటే పెళ్లి చేయడానికి వస్తువులు ఉన్నాయనుకోండి, వాడు వస్తువులతో వచ్చి సమర్పించిన తర్వాత అవి కూడా మనకి సేవలో ఉపయోగపడతాయండి. ముందే ఏం చెప్తే కనుక అది అక్కడ ఉండిపోతాయి. అయితే ఈ అమ్మాయి ముందుగానే చిన్నప్పటి నుంచి ఏ వస్తువులు ధరించలేదు. పాస్టర్ గారి అమ్మాయి కనుక చిన్నప్పుడే ఆ బిడ్డ సమర్పించుకుని ఏ వస్తువులు కూడా ధరించుకోకుండా ఉంది కనుక ఈ పెళ్లి సందర్భంగా వస్తువులు ధరించాలన్న పని లేకుండా ఈ మాంగళ్య సూత్రం, ఈ రింగులు పెట్టడం, లేకపోతే ఈ యొక్క మెట్లు ధరించడం అనే దాన్ని ఈ కార్యక్రమంలో ఆపడం జరుగుతుంది. క్రైస్తవం ఎలా ఉంటుందన్న సంగతి ఒక మాట మీకు అర్థమని చెప్తున్నాను అంతే. ప్రార్థన చేసుకుని వివాహ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. చాలా త్వరగా వివాహం అయిపోతుంది. ఈ రోజు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. మహాగణుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు. మరొకసారి మీ పాదాల సన్నిధికి చేరి మనం స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చాం నాయన. మా ప్రియులు సతీష్, షాలేరు, అలాగే ప్రభా ఇస్తారు బిడ్డలిద్దరు కూడా నైనా యవన బిడ్డలు సిద్ధపడి ఈ స్థలానికి వచ్చారు. వారిద్దరికి కూడా వివాహం చేయడానికి దైవజనుడిగా నేను, ఆశీర్వదించడానికి అనేక మంది బంధువులు, స్నేహితులు, దీవించడానికి చక్కని సలహాలు ఇవ్వడానికి దైవజనులు ఈ స్థలంలోకి వచ్చారు. ఈ కార్యక్రమం అంతా మీకొక్కరికే మహిమకరంగా అయ్యా, మాకందరికీ సంతోషకరంగా జతపరచబడబోతున్నటువంటి బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా జరిగినట్లు కృప చూపి దీవించి బలపరిచి మేలు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. చదవండి ఆమేన్. మీరందరూ కూడా వినాలి ఒక ప్రకటన. ఈ స్థలంలో నిలిచినటువంటి వీరిద్దరు మేజర్స్, వివాహ వయసు వచ్చింది వీళ్ళిద్దరికి కూడా. వీరిద్దరు కూడా వివాహంలో, క్రైస్తవ వివాహంలో జతపరచబడ్డానికి వచ్చి ఉన్నారు. ఇట్లు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలను. మరలా చెప్తున్నాను, వీళ్ళిద్దరు కూడా యవన బిడ్డలు, వివాహ వయసుకు వచ్చిన వారు. వారి వివాహానికి సిద్ధపడి స్థలానికి వచ్చారు. ఇరువురు పెద్దలు అంగీకరించారు, ఇరువురు తల్లిదండ్రులు అంగీకరించారు, వాళ్ళిద్దరు కూడా అంగీకరించారు. పెళ్లి చేయడానికి నేను అంగీకరించాను. ఈ వివాహం చేయడానికి ఆటంకాలు ఏమైనా ఉంటే కనుక ఇప్పుడే చెప్పాలి, లేకపోతే ఇక మీదట వారి మధ్యకి మరి ఎవరు ఏ ఆటంకం కూడా తీసుకురాకూడదు. అందరూ మౌనంగా ఉండాలంటే త్వరగా చేసేది మాకు కూడా ఇష్టమే పెళ్ళి అని నేను అనుకుంటున్నాను. అది నిజమే అయితే ఒక్కసారి మీ చప్పట్లు కొట్టి మీ ఆమోదాన్ని తెలియజేయాలి కాస్త గట్టిగా. మీ ఎందుకంటే చాలా గట్టి కొడుతున్నారు చప్పట్లు. రైట్. వారిద్దరికి వివాహం చేయమని మీరందరూ కూడా అంగీకరించారు. అయితే వారిద్దరికి అంగీకారాన్ని తెలియచేయాలి. సతీష్, షాలేం దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని, ఏం పేరు, ఫోన్ నెంబర్ ఏమన్నా తీసాను, అమ్మాయి నెంబర్ చేసాను ఇప్పుడేను. ఎంత మంచివాడు అయ్యా. ఏమండి, నిజంగా ఈ పెళ్లి చేస్తుంది నేను గర్వపడుతున్నానండి. ఎందుకంటే పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్లి. నిశ్చితార్థం అయిపోయి 4 నెలలు అవుతాయి గారు. కరోనా ముందనుకుంటా, కరోనాలో నిశ్చితార్థం అయింది. మామూలుగా ఏమంటారంటే నిశ్చితార్థం అయితే సగం పెళ్లి అయిపోయినట్టే. కార్తీక బీచ్, ఓడా పార్కు, కైలాసగిరి అన్ని కూడా మనయ్యే అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడుకునేటువంటి దాఖలాలు లేవండి. ఈరోజు చాలా మందిని చూస్తూ ఉంటే కనుక వివాహం ఒకటే ఆఖరణ. ఏమండి, ఆ మధ్య నన్ను పెళ్లి చేయమన్నా, నేను చేయనన్నాను. ఇద్దరికి ఏది చేస్తామని పెళ్లి, ముగ్గురికి ఎక్కడ చేస్తాం అయ్యారు పెళ్లి? అమ్మాయికి 6వ నెల, ఎక్కడ చేయాలి పెళ్లి? అక్కడండి. అంటే కానీ నేను చేయలేని పెళ్లి అన్నా, నా వల్ల కాదన్నా. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది పరిస్థితి చూస్తుంటే చాలా వేదన కలుగుతూ ఉంటుంది. ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాను, పరిశుద్ధ వివాహం అన్నందుకు నిజంగా బిడ్డలిద్దరు కూడా చక్కని యవనస్తులు, ఇద్దరు కూడా యథార్థవంతులు. వారికి పెళ్లి చేయడం నిజంగా గర్విస్తా ఉన్నాను. రైట్. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటువంటి ఈ స్త్రీని, అనగా ఎస్తేర్ రాణిని నీ భార్యనిగా చేసుకుని ఆమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి యందు ఆరోగ్యమందు ఈమెను కాపాడి ఇతరుల నల్లక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఎస్తేర్కే భర్తవై ఇందువా.
వినిపించిందండి? వినిపించిందా? అయ్యా పెళ్లి కొడుకు కొంచెం సౌండ్ పెట్టండి, వినపడటం లేదట. ఎస్తేరికే భర్తనే ఇందును. ఏమన్నా వినిపించిందా? ఒకవేళ ఇప్పటికీ కూడా మీకు వినపడకపోతే బాక్స్ దగ్గరలో కూర్చోండి, వినిపిస్తుంది. చక్కగా అబ్బాయి చెప్పాడు, ఒకసారి చప్పలు పెట్టి అబ్బాయిని అభినందిద్దామా? రైట్. ఎస్తేర్ నా మాట వినాలి. దేవుడి నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినకు ఈ పురుషుని అనగా సతీష్ ఇప్పటి వరకు అబ్బాయికి నిక్నేమ్ ఏమి మీరు పెట్టుండరు, అంత ఛాన్స్ లేదు. పెళ్లి అయిన తర్వాత పెడతారండి. కొంతమంది భర్తలకు భార్యలు గారాంగా పేరెట్టుకుంటారు, భార్యలు కూడా కొంతమంది చాలా గారాంగా పేరెట్టుకుంటారు. ఒక అమ్మాయి చాలా స్పీడు, ఆ అబ్బాయి పెట్టుకున్న పేరేంటో తెలిసి అమ్మాయికి స్లో అని పేరెట్టుకున్నాడు. ఇలా కొన్ని నిక్నేమ్లు ఉంటాయి. ఏమండి? రైట్. ఎప్పటి వరకు నిక్నేమ్ ఏం పెట్టాలి అని పెడతారు. నేనే మీ సంఘ కాపురు కాబట్టి నాకు తెలుస్తుంది. తర్వాత మీ అబ్బాయి పుట్టినరోజులో చెప్తాను ఆ సంఘటన. రైట్. ఈ పురుషుని అనగా సతీష్ని నీ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈయన కాపాడి ఇతరుల నల్లక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు సతీష్కే భార్యవై ఉందురా. వినిపించిందండి? మాట్లాడదామండి. వినిపించిందా? కొంతమంది ఎనమాట ఉన్నారు అక్కడక్కడ. ఒకసారి చెప్పండి. సతీష్ కి భార్యనే ఎందురు. ఒక్కసారి చప్పట్లు పెట్టి అమ్మాయిని అభినందిద్దామా? చేసుకోవడానికి ఆడకి ఇష్టమే, చేయడానికి మనకి ఇష్టమే. ఈ సమయంలో అబ్బాయి యొక్క తల్లిదండ్రి, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. రండి. అప్పారావు గారు తన భార్య దైవజనులు మ్యాక్సిస్ అయ్య గారు, మ్యాక్సిస్ అయ్య గారు అబ్బాయి తెలుసండి, బాగా తెలుసు. ఈ అబ్బాయికి మీ అమ్మాయి నుంచి మీ ఇంటర్లుడిగా స్వీకరించడం మీకు ఇష్టమైందా? చాలా ఇష్టం. రెండోసారి నేను అడగకుండా పాస్టర్ గారు కాబట్టి ఆ మాత్రం చమత్కారం ఉంటుందండి. బాగా ఇష్టం అంటూ ఉన్నారు. రైట్. ఇంకా పెళ్లి కొడుకు నాన్నగారు అడగక్కర్లేదు, ఎందుకంటే మొక్కలో కళ. చాలాసార్లు నేను గమనించాను, అమ్మాయి ఎప్పుడైనా కనుక యూట్యూబ్ లో వారి చర్చిలో ఆరాధనలో పాటలు పాడుతుంటే అది చూసి ఎవరు పొంగిపోయారో లేదో తెలియదు కానీ వాళ్ళ మాగారు పొంగిపోయి గిఫ్ట్ కూడా కొనిచ్చినట్టున్నారు అమ్మాయికి. మైక్ ఏదో కొనిచ్చినట్టున్నారు కదండి, గిఫ్ట్ ఏమో ఇస్తాను అన్నట్టున్నారు. రైట్. అయినా కానీ మీ అభిప్రాయం అడిగే ముందు తల్లి గారి అభిప్రాయం అడుగుతాను. ఎందుకంటే కనుక ఎక్కడైనా ఉంటే మామ పోరు ఉండదండి, ఉంటే ఎవరి పోరు ఉంటుంది అంటారు? అత్త పోరు ఉంటుంది అంటారు. చాలా మంది కోడలకి అత్త పోరు ఉండేవాళ్ళు లేకపోలేదు. అయితే నేను ఒక మాట అంటాను, చాలా మంది వివాహమైన వాళ్ళు ఉన్నారు. అత్త పోరు ఎంతున్నా, మామ పోరు ఎంతున్నా, సాయంకాలం డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ భర్త వాళ్ళతో పనే ఉందని నేను ఉన్నాను కదా నీకు అని కనుక చిన్న అండగా ఒక్క మాట భర్త భార్యతో అనగలిగితేనండి, పొద్దుస్తున్నాను అత్తగారు సాధించిన సాధింపు అంతా మర్చిపోతాడు ఆయనలో ఆ ఒక్క మాటతో కనుక. అయితే ఈ ఇంట్లో పోరెట్టించేటంత అత్తగారు కాదు, మాగారు కాదు కనుక అయినా సభాపూర్వకంగా నేను అడగాలి, ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా స్వీకరించి మీ అబ్బాయికి పెళ్లి చూసుకుని మీ కోడలుగా స్వీకరించి మీకు ఇష్టమేనండి? చాలా సంతోషం అండి. సంతోషమా ఇష్టమా? ఇష్టం కూడానండి. చాలా ఇష్టం. వీళ్ళందరికీ ఇష్టం, మనం ఎందుకు లేట్ చేయాలి? రైట్. అమ్మాయి యొక్క కుడి చేతి తీసుకుని అబ్బాయి కుడి చేతికి అప్పగించాలి. దీన్నే కన్యాదానం అంటారు. కుడి చేయ. సతీష్ కుడి చేతి ఇచ్చావా ఒకసారి? ఈ బంధము అనుబంధము, ఈ బంధము అనుబంధము ప్రార్థన చేస్తారు. రాజశేఖర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నామండి.
ప్రతి స్తోత్రం దేవుడు యొక్క రీతిలో నా తండ్రి ఇక్కడ దేవుడు క్రైస్తవ పరిశుద్ధ వాక్కులు గొప్ప మా జీవితాల్లో నా తండ్రి ఎంతో గొప్ప విషయంగా దీన్ని జీవితం యొక్క కాలమున తండ్రి దేవుని సన్నిధిలోను దేవుని వాక్యంలోను ప్రార్థన జీవితంలోను పరిశుద్ధ వివాహంలో కట్టబడా ఉన్నాయి ఒక గొప్ప మరి అనుసరణలో బిడ్డలు ఉండాలని జీవిస్తూ నేను ప్రార్థన అని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వదిలేండి, మీరు అంతప్పుడు మీ చేతులు వదిలేండి. మీ ఇద్దరు మాత్రం వదలదు. దగ్గరలో వచ్చి కూర్చున్నాం. వదిలేదు, గట్టిగా పట్టుకోవాలి. అలాగా ఏమంటావు, నేను తీసుకుంటాను ఏమనంటే ఇప్పుడు వరకు అమ్మాయిని చెయ్యొద్దు ఊరుకోరు, ఇక్కడి నుంచి చెయ్యకపోతే ఊరుకోరు. రైట్, స్టిల్ ఇస్తూ ఆ చక్క ఈ మాటలు అమ్మాయి ముఖం చూస్తూ చెప్పండి. ఇప్పుడు మాత్రం కెమెరాని చూడొద్దు, అమ్మాయిని చూస్తూ చెప్పాలి. నేను బయట దగ్గర పెట్టుకున్నాను, అందరికీ పడుతుంది. సతీష్ అను నేను ఫోన్లో ఎవరు ఫీడ్ చేసుకున్నాను అంటే ఆవిడ రాణి, నువ్వు రాజు. రైట్. ఎస్తేర్ రాణి అను నేను అమ్మాయిని చూడట్లేదు. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమి అయినను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘం ఎదుట సమాజం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేస్తామా? ప్రమాణం చేశాక మాట తప్పకూడదు. అందరికి నిలబడింది అనుకుంటారు కదా ప్రమాణం. ఒకసారి చప్పలు కొట్టి పెట్టుకుని అభినందిద్దాం. పట్టుకోకూడదు. ఫాస్ట్ గా అమ్మాయి కాబట్టి ఆ మాత్రం మై కట్టుకుని అలవాటు ఉంటుందండి. ఎందుకంటే కొంతమందికి మై కట్టుకునేసరికి ఎలాగంటారు బయట అండి. ఆ డౌట్ ఏమీ లేదు. అమ్మాయి మైక్ పెట్టుకుని పట్టుకుని చక్కగా ప్రమాణాలు చేస్తా ఉన్నారు. అబ్బాయి ముఖం చూస్తూ చెప్పాలి. చూస్తుందో లేదో నువ్వు చూడాలి. ఒకసారి ఇక్కడ ఒక చోట ప్రమాణం చేస్తా ఉంటే మధ్యలో అమ్మాయి ప్రమాణం చేస్తూ చూస్తే ఏమైందమ్మా అన్నాను. చేతిని ఇలా గిల్లేడటండి, చేతిలో చెయ్యింది కదా, గిల్లేడట ఎవరో చూడడం లేదు అలాగనుకుంది. అలాంటి ఏం భయపెట్టిందానా? ఆ ప్రమాణం ఏం చెప్తుందో జాగ్రత్తగా విన్నాను. అమ్మా రైట్. ఎస్తేర్ రాణి అని నేను సతీష్ అని మిమ్మను ఇది మొదలుకొని అబ్బాయి చూడాలి. మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను అంటే సిద్ధి ఫుడ్ తెచ్చినా తేకపోయినా ఏమో పండగకి చేరుకుందా. పాపం వచ్చినప్పుడు ఆడవాళ్ళు 2 దెబ్బలు కొట్టినా పర్లేదు, ఒక్క చేరుకొని అయితే 2 దెబ్బలు మర్చిపోతాను. అలాగే పట్టమని నేను అంటలేదు, అంట్లకి ఊరుకోమని కూడా నేను అంటలేదు. రైట్. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమి అయినను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘం ఎదుట సమాజం ఎదుట ప్రమాణము చేయించున్నాను. వినిపించిన ప్రమాణం వినిపించిన వాళ్ళందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టి అమ్మాయిని అభినందించారు. రైట్. చక్కని ప్రమాణం వాళ్ళు చేశారు. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు దేవుడు పక్షపాతమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఎక్కువ సెక్యూరిటీ ఆడవాడికే ఉంటుంది. ఎక్కడైనా మనుషులు ప్రాక్టింగ్. అలాగని సతీష్ మనందరికి కూడా చూపించబోతా ఉన్నారు. ఒక్కసారి చెయ్యి విడిచిపెట్టినాను, 2 పక్కల ముసుగు ఇలా పడుతుంది వేలు అలా నెమ్మదిగా స్లోగా పక్క చోటు తిరిగినాను. ఏమైనా బాగుంటుంది అలా స్లోగా చప్పుడు కొడదాం అందరూ.
ఎనభై చెప్పండి. చేతులు అలా పట్టుకుంటే పట్టుకు చేస్తారు. భుజాలను చేయబెట్టి ఒకసారి జనాలకు తిప్పితే ఎలా ఉందో చూస్తారు ఒకసారి అందరూ కూడా. కొంచెం తిప్పు చూపించండి మీ అందరికీ. బాగుందా లేదా? బాగుంటే చప్పలు కొట్టండి. సతీష్ యొక్క సెలెక్టింగ్ బాగుంది అంటే సెలెక్టింగ్ సతీష్ గారు వాళ్ళ నాన్నగారు తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధం కనుక చక్కని వారిద్దరు తల్లిదండ్రులు కూడా అంగీకరించి ఈ యొక్క వివాహం ఈ విధంగా జరగడానికి గల కారణం ఈ సమయంలో సతీష్ అంతగా ప్రేమిస్తున్నాను అన్నావు కదా, ప్రేమగా గిఫ్ట్ ఏమన్నా కానుక ఏమన్నా అమ్మాయికి ఇవ్వడానికి తీసుకొచ్చావా? ఇంతకు ముందు ఇచ్చేసావా? ఇవ్వలేదు కదా? నాకు ఎందుకో డౌట్ అవుతుంది, అమ్మగా చెప్తా ఉంటే ఇవ్వలేదు కదా, మరి ఇప్పుడు ఏమైనా తీసుకొచ్చావా? ఇలాగ అడిగితే ఒకసారి ఒక అబ్బాయి అంటాడు, నేనే పెద్ద గిఫ్ట్ కదండి అంటున్నాడు. అమ్మాయి ఏమన్నా తక్కువ అండి? వాళ్ళు అంటారు పెళ్లి కూతురు వాళ్ళు మా అమ్మాయి బంగారం అండి అన్నాడు. అంటే పెళ్లి కొడుకు కన్నా అయితే ముచ్చుట్లో వీడంతా బయటకెళ్ళి అంటున్నాడు. ఏమండి ముందు భయపిస్తుంది. వారిద్దరు కూడా ప్రేమ కానుకగా ప్రపంచానికే ప్రేమ లేక, ఇది ప్రపంచానికే ప్రేమ లేక పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దైవజనులు చెప్పారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు అన్నదానికి సూచనగా ఆయన ప్రేమ మన పట్ల ఎంత ఉందో తెలియజేసే ఏకైక గ్రంథం ఈ యొక్క ప్రేమ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకరికొకరు మొదటిగా బహుమానంగా యోచించుకుంటా ఉన్నారు. కనుక మనందరూ కూడా చప్పట్లు కొడుతూ వారిని అభినందించినప్పుడు కొడతాం. మా పట్ల నేను చెప్తున్నట్టు మాటలు చెప్తూ ఇవ్వాలి. ఓకేనా? నిత్య నమ్మకమును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథమును నీకు బహుమానముగా ఇస్తూ నా భార్యనుగా స్వీకరించి. ఒకసారి బైబిల్ పట్టుకున్నాడు చూసి నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథమును నీకు బహుమతిగా ఇస్తూ నా భర్తనుగా స్వీకరించుచున్నాను. రైట్. ఒకసారి చూస్తే ఫోటో ఇక్కడ చివరి కొంచెం గ్యాప్ ఇస్తే నన్ను కూడా చెప్తారు. ఇప్పుడు నేను పక్కన వేస్తున్నారండి. ఒకరికొకరు అలంకరించుకొచ్చుండగా దీవించి ఆశ్రయించి క్షమాన్ని కలుగుచేయమని యేసుక్రీస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాచ్ టైం ఎంత అయితే చెప్పమంటారా? 3:30. ఈ వాచ్ టైం ఎంత అవుతుంది? 1 గంట. టైం పెట్టుకోవాలి మీరు కూడా. ఏమో రైట్. ముందుగా అబ్బాయి ధరింపు చేస్తాడు, తర్వాత అమ్మాయి ధరింపు చేస్తాడు.
మాత్రం అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్య ఉంటే మూడో వ్యక్తికి మీ మధ్య పెద్దరికం చేసే అవసరమే ఉండదు. వాచి పెట్టడం సతీష్ ఎప్పుడు ఆడవాళ్ళకి వాచి పెట్టలేదు కదా, ఎప్పుడు ఎవరికైనా పెట్టలేదు. ఎందుకంటే వాచి పెట్టడం తెలిసిపోతుంది మాకు. సతీష్ కింద సబ్ టైటిల్ ఇవ్వచ్చండి, సతీష్ మంచి బాలుడు. చెప్దామా ఏ బాలుడు? మంచి బాలుడు. సరే నీకు అలా పెట్టడం ఏంటి వాచ్ అలాగే కష్టమని చూడలేదు అమ్మాయి. వెంటనే అతను పెడుతున్నటువంటి వాచ్ని సర్దుకుని అడ్జస్ట్ అయ్యి చక్కగా పెట్టుకుంది. ఆ మాత్రం అడ్జస్ట్ అవుతే, ఆ మాత్రం కుటుంబాల్లో సరిపెట్టుకుని పోతే సమస్యలే ఉండవండి. రైట్, ఈ సమయం ఒకరికొకరు అలంకరించుకుంటారు. 1 2 3 అన్నాం, ఎందుకంటే దాంట్లో తెగిపోతాయేమో అన్న డౌట్. అందుకని ముందుగా ఇచ్చినాను. రైట్, వీళ్ళు దండలు వేసుకునే ముందు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందాక అమ్మాయి నడిచి వస్తున్నారు, కొంతమంది కాళ్ళకే చూస్తున్నారు. ఎందుకు అమ్మాయి ఇలా నడిచి వస్తా ఉంది అని చూస్తా ఉన్నారు. ఎందుకంటే కనుక ఆ ఫ్రాక్, ఆ డ్రెస్ అమ్మాయికి ఇబ్బందికరంగా ఉంది కనుక ఆ విధంగా వచ్చింది కనుక కాళ్ళకి ఎలాంటి సమస్య లేదండి. ఆ విషయాన్ని గమనించండి. ఈ సమయంలో పెళ్లి కొడుకు అమ్మాయికి చక్కగా ప్రేమగా ఆ పూలదండను వేస్తూ అలంకరిస్తూ ఉండగా, ప్రేమను తెలియజేస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ మనందరూ సమయం, ఈ సమయం మధురం, అతి మధురం, బంధం అనుబంధం, అందరికీ సుఖీభవం. సమయం, ఈ సమయం. జాగ్రత్త తోలాలి, ఎందుకంటే రేపు బండి తోలాలి, వెనకాల అలా మొయ్యాలి. ఇంకా కొంతమంది అయితే కనుక ఇలా పైనేసుకుని పడేసుకుంటారండి వెనకాల నుంచి. ఇంకా ఇంకెంత కష్టంగా ఉంటుందో. కొన్నిసార్లు మేము వెళ్తున్నప్పుడు కొంతమందిని చూస్తా ఉంటే నేను అంటుంటాను, ఆ కార్లు వెళ్తున్నప్పుడు పాస్టర్ గారిని చూసి వాళ్ళకి డూప్లికేట్ అంటారు నేను చూసి. ఎందుకంటే ఒరిజినల్ ఎలా కూర్చుంటారో డూప్లికేట్ ఎలా కూర్చుంటారో చూస్తుంటాం రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు. కనుక అలా కూర్చోవడం తప్పని నేను అంటలేదమ్మా. మరీ దూరంగా కూర్చున్నాం అనుకో, ఏమైంది ఇద్దరికి అంటారు మాట్లాడటంలే. ఎందుకంటే సమాజం ఎలాగుంటుందంటే ఎలాగున్నా కానీ ఏదో ఒక నిందేద్దామని చూస్తారు. కనుక మీరిద్దరు కూడా చక్కగా వాక్యం చదువుతూ ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ చక్కగా జీవించాలని దైవజనులు గారిని ఆశీర్వదిస్తా ఉన్నాను. మీ ఇద్దరు కూడా మోకరిస్తే మీ ఇద్దరే కూడా ప్రార్థన చేసి దైవజనులందరూ కూడా దీవిస్తాం. రైట్, ఇద్దరు కూడా నిలువు మోకాలు వేసి మోకరిస్తారు. ఇద్దరు చెరువు గంట ప్రార్థన చేస్తారు. అప్పుడు దైవజనంగా మేము ప్రార్థన చేస్తాం. అలాగే చేయండి అన్న సపోర్ట్ కొడతారా? ఎవరో కొట్టరు, ఎందుకంటే అందరికీ ఆకలే. ఇద్దరు కూడా నమస్కరించి మోకరించాలి. మీ ఆశీర్వాదం వారు కూడా తెలియచేయాలి. దైవజనులు ఎవరైనా రాజశేఖర్ గారు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనతో ప్రభా, ఈ శ్రేష్టమైన సమయంలో శ్రేష్టమైన దేవుల ప్రభా, ఆయన సతీష్ను ఇస్తారు రాణిని ఈ దినములుగా ప్రభా భార్యాభర్తలుగా మీరు ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ పరిశుద్ధ వివాహం అందరూ కూడా ఘనంగా జరిగించారు, మీకు వందనాలు. ఇది మొదలుకొని ప్రభా వారి జీవితంలో, వారి కుటుంబ వ్యవస్థలో ప్రభా ఈ పరిశుద్ధాత్మతో వారిని నింపి నడిపించండి. ఈ తండ్రి ఈ పనులకు ఆశీర్వాదంతో దీవులు ఇచ్చేద్దాం ప్రభా. నూతనంగా జతపరచబడినటువంటి ఈ వధువులకు కృపనిచ్చి వారి జీవితకాలం అంతా కూడా తండ్రి నీకు నమ్మకమైన సాక్షులుగా ప్రభా ఒకరినొకరు లోబడొచ్చు, ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు. నీ అనుభయం భక్తితో ముందుకు సాగిపోయే కృప దయచేసి నడిపించి మీరు మహిపొందమని సమస్త మహిమ గల ప్రభావం మీకు సమర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నామం పేరున శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధాత్మ యందు ఎంగిన సహవాసము, శాంతి సమాధానం కూర్చున్న ప్రతి బిడ్డలకు, ఎన్నో సహోదరి సహోదరులకు, ఇరు సంఘాలకు, ఇరు కుటుంబాలకు, ప్రత్యేకించి ఎస్తేర్ సతీష్లకు, సరుగులకు సదాకాలం తోడే నడిపించుగాక. ఆమేన్.